హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. మహానగరాన్ని వరుణుడు పగబట్టినట్లే ఉన్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అవుతుంది. చినుకు చినుకుగా మొదలైన వాన భారీ వర్షం మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చి అమ్మయ్య అనుకునే లోపే మళ్ళీ నగరంలో ఏదో ఒక మూలాన భారీ వర్షం అనేది కూడా మొదలవుతుంది. ఇక ఈ వర్షం అనేది కూడా ఎన్ని రోజులు పడుతుంది, అంతేకాకుండా ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను బయటకు రావద్దని వాతావరణ శాఖ ఎందుకు హెచ్చరిస్తుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాత్రి సమయంలో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా ఇక మధ్యాహ్నం సమయానికి మళ్ళీ భారీ వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్లో భారీ వర్షం కురుస్తుంది. మేడ్పల్లి పలుచోట్లయితే భారీ వర్షం పడుతుంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తడం జరుగుతుంది. ఇక వారం రోజులుగా ఈ వర్షం అనేది కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, బయటికి ఎవరూ రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చినా కూడా తగిన చర్యలు అనేది కూడా తీసుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.